షోడశోపచారాలు అంటే ఆ దేవుడికి 16 రకాల సేవలు చేయడం. ఎలాగైతే మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మనం సేవలు చేస్తామో అలాగే ఆ దేవుడికి 16 రకాల సేవలు చేస్తూ సంపూర్ణమైన పూజ చేయడం. అందులో మొదటిది ఆవాహనం, అంటే దేవుణ్ణి మన మనసులోకి విగ్రహంలోకి ఆహ్వానించడం. రెండవది ఆసనం, అంటే దేవుడు కూర్చోడానికి పీఠం వేయడం. మూడవది పాద్యం, దేవుడికి కాలు కడుక్కోవడానికి నీళ్ళివ్వటం. నాలుగవది అర్ఘ్యం, దేవుడికి చేతులు కడుక్కోవడానికి నీళ్ళివ్వటం. ఐదవది ఆచమనం, అంటే దేవుడికి పానీయ జలం సమర్పించడం. ఆరవది అభిషేకం, దేవుడికి స్నానం చేయించడం. ఏడవది వస్త్రం, కట్టుకోవడానికి మంచి వస్త్రం సమర్పించడం. ఎనిమిదవది యజ్ఞోపవీతం, దేవుడికి జంధ్యం కాని ఆభరణాలు కాని సమర్పించడం. తొమ్మిదవది గంధం, దేవుడికి చందనం పూయటం. పదవది పుష్పం, పుష్పాలతో అలంకరించడం. 11వది ధూపం, అంటే దేవుడికి సాంబ్రాణి వేయడం. 12వది దీపం, దీపం వెలిగించడం. 13వది నైవేద్యం, ప్రసాదం సమర్పించడం. 14వది తాంబూలం, దేవుడికి తాంబూలం ఇవ్వటం. 15వది నీరాజనం, అంటే మంగళహారతి ఇవ్వటం. 16వది ప్రణామం, అంటే దేవుడికి నమస్కారం చేయటం. మోక్షనిధి చిన్న అడుగు పెద్ద